మీటీవీ న్యూస్ కి స్వాగతం. అత్యంత పారదర్శకంగా రైతులకు పట్టేదారులకు మేలు జరగాలని భూ సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి అన్నారు. బుధవారం జగదేవ్పూర్ మండల పరిధిలోని గొల్లపల్లిలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో ఎంతో మంది భూ సమస్యలు ఎదుర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతరులు అందరితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025వ తేదీ నాడు ఈ భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, ఏఎంసీ చైర్మన్ సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆలటి ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ రామరెడ్డి, లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, మహేందర్ గౌడ్, కొంపెల్లి కరుణాకర్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఏ విధంగా పరిష్కరించుకోగలరు, పరిష్కరించాల్సిన అధికారి ఎవరు, పరిష్కరించాల్సింది ఎన్ని రోజుల్లో, ఇట్లా విధి విధానాలను డీటెయిల్గా మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఈ భూభారతి చట్టం రైతులకు ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేసి చాలా వర్గాల వాళ్ళతో చాలాసార్లు చర్చలు, సంప్రదింపులు చేసిన తర్వాత ఈ భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది. మేధావులు, రాష్ట్రీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, రైతులు, ఎంప్లాయీస్ వీళ్ళందరితో విస్తృతంగా చర్చ జరిపిన తర్వాత ఒక సబ్ కమిటీ లాగా వేసి ఆ సబ్ కమిటీ కూడా భారతదేశంలో వేరే 18 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ భూ చట్టాలు ఏమున్నాయి, ఆ భూ చట్టాల్లోని మంచి అంశాలను తీసుకొని ఈ భూభారతి చట్టాన్ని లాస్ట్ ఇయర్ జూలై ఆగస్టులో ప్రజల ముందు ముసాయిదా రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 పెట్టడం జరిగింది. ఆర్డీఓ స్థాయిలో లేదంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకొని భావించినా, లేదంటే మా పూర్తి వాదనలు వినలేదు, మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకోలేదు అని వారు అభిప్రాయపడినప్పుడు వారికి కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే గానీ ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 అంచెల అపీల్ వ్యవస్థ కూడా జిల్లా స్థాయిలోనే తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఆర్డీఓ పాస్ చేసిన ఆర్డర్ మీద కలెక్టర్, జిల్లా స్థాయిలోనే అన్ని అంశాలు కూడా శాశ్వత పరిష్కారం లభించాలి అని ఈ భూభారతి చట్టంలో మనకి ఒక ముఖ్య కీలక అంశాన్ని కూడా పెట్టడం జరిగింది.